హే గాయ్స్, ఇప్పుడైతే మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఇంటి దగ్గర అయితే మడపం ఉంటుంది. చిన్నప్పుడు మేము ఇక్కడ వచ్చి ఆడుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ వచ్చేసి గోశాల ఉంది. అప్పుడైతే జస్ట్ వాటర్ మాత్రమే ఉంటుండే అనమాట. ఈ పక్కన మీకు కనిపిస్తుందా అది? సో ఆ సైడ్ వాల్ కొంచెం పెద్ద కట్టారనమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. వేణుగోపాల స్వామి టెంపుల్, కుత్బులాపూర్ అనమాట ప్లేస్. ఈవినింగ్ 6 o'clock టెంపుల్ ఓపెన్ అయ్యంగానే ఇంకా నేను, మమ్మీ, అత్తమ్మ అందరం కలిసి వెళ్ళాము. ఇప్పుడైతే ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూపిద్దాము. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ పూజారి వాళ్ళు ఉంటారు. ఈమె అదేంటి అంటే యూట్యూబ్లో పెడతాది అనమాట. ఇక్కడ నా ఇంట్రొడక్షన్ జరుగుతుంది ఇప్పుడు. అంతే. ఇక్కడ ఏం కట్టిరా అతమ్మా? నాయనమ్మా, పెద్దమ్మా, ఏం కన్ఫ్యూజన్. కానీ ఇదంతా ఓపెన్ ఉంటుంది, కానీ ఇప్పుడు స్వాములు ఉన్నారని. ఓకే, ఇప్పుడు ఇదంతా ఓపెన్ ఉంటుందంట. కాకపోతే ఇప్పుడు స్వాములు ఉండడం కోసం అని చెప్పేసి ఇలా కట్టారంట. సో నైస్. మనం వచ్చి ఒక 2-3 years అయింది అనుకుంటాను. అందరం చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఓకే, వాళ్ళకి దేవుడికి సంబంధించిన రూమ్స్ అన్నమాట. జరుగుతుంది కదా, అన్ని రథానికి సంబంధించిన. ఓకే ఓకే, అంటే దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఈ రూమ్లో పెట్టేస్తారు. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే స్వాములు ఉండడం కోసం అని. ఓకే, నైస్, బాగుంది. చెప్పు నందన్, ఎక్కడ? తీస్తా. ఒక 2 years బ్యాక్ నేను వచ్చినప్పుడు అయితే ఈ కృష్ణుడు చాలా చాలా మంచిగా కనిపించింది అనమాట. అప్పుడు నైట్ టైం వచ్చాము మేము. ఇంకా కలర్స్ కూడా చాలా బ్రైట్గా కనిపించాయి. ఇప్పుడైతే కొంచెం లైట్ కలర్స్ అయిపోయాయి కదా. అండ్ ఇక్కడ నందన్ చూపిస్తున్నాడు. ఇక్కడ వాటర్ ఉంటుండే అంట, ఇప్పుడు లేవు అని చెప్తున్నాడు. చాలా బాగుంది ఇక్కడ అంతా. చెప్పు. సరౌండింగ్స్ అయితే చాలా ఎంత పీస్ఫుల్గా ఉంది కదా. గణేశుడు ఉంటారా ఇక్కడ?
పంతులు వాళ్ళు మీరేనా? ఓ ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్దాము. ఇక్కడైతే చాలా బాగుంది అండ్ మీరు చూసే ఉండొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఒక ఏంటి మిర్రర్ ఉందనుకో, ఇక్కడ నుంచి చూస్తే దేవుడు కనిపిస్తాడు. సో ఇక్కడైతే బ్యాక్ సైడ్ మిర్రర్ ఉంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. చార్లీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కోసం అని ఇక్కడ పెట్టారు. ఆ చిన్న శివలింగమా? అయ్యో ఇలా కూడా ఉంటుందా? ఎవరైనా తయారు చేస్తారా? ఇది ఏంటి, ఎలా చేస్తారు ఇది? ఓకే, చిన్న చిన్న శివలింగమా? చిన్న చిన్న ఉన్నాయి. ఎట్లా? అవునా? ఒకటి నందన్ ఒకటి చూపి. రోజు పొద్దున చాలా చిన్న ఉన్నది. అంటే ఇది మొత్తం చేతులతో చేస్తారంట శివలింగం. ఇక్కడ నుంచి ఇవన్నీ చేసేసిన తర్వాత కాశీకి సెండ్ చేస్తారంట. మొత్తం అన్ని కాశీకి పంపిస్తారంట. సో ఎర్లీ మార్నింగే చేస్తారంట. సో నైస్. కానీ ఇంత చిన్నగా ఎలా చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. చేతోటే చేస్తుండొచ్చా? అది ఇట్లా గుండ్రగా చేసి ఇట్లా వావ్ నైస్. కాశీ పోతే అంటే నైస్. నందన్ నీకెట్లా తెలుసు అసలు? నేను అది ఏంటో ఏమో అనుకుంటున్నాను. నేను ఏమనుకున్నా అంటే ఇట్లా టాటాయిస్ ఉంటాయి కదా, ఫుడ్ ఏమో దానికి వేసేటిదే అనుకున్నా. అయితే ఇప్పుడు నందన్ చెప్తుండ అది కాదక్క, అది శివలింగం అంటుండు. రోజు చూస్తాడు కాబట్టి. అవునా నందన్? కాశీకోతి అంట. టచ్ పట్టుకుంటే మొక్కుదాం. వైరల్ కానీ మమ్మీ చిన్నప్పుడు వస్తుండే కాబట్టి నేను కూడా ఇప్పుడు సేమ్ నా ఏజ్లో ఉన్నప్పుడు వస్తుండే అంట మమ్మీ. ఎవ్రీ సాటర్డే అలా వస్తుండే అంట. ఇప్పుడు నేను ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చా. ఒక 2 years బ్యాక్ ఒకసారి వచ్చాను అనమాట. అప్పుడు సేమ్ జాన్ టైంలో అనుకుంటా, జాన్ టైంలో వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను 2 years తర్వాత. నందన్ అప్పుడు చిన్నగా ఉన్నాడు. సరే అత్తమ్మా, ట్రై చేద్దాం.
కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. సో మా ఇంటి దగ్గర మొత్తం సరే మా ఇంటి దగ్గర అయితే మొత్తం ఫుల్ రష్ ఉంటారు. ఏ గుడి చిన్న గుడిలోనే సరే ఎంతమంది రష్ ఉంటుంది తెలుసా. సాయంత్రం పూట 4 గంటలకు వచ్చినాం అనుకో, నైట్ ఉండాలి. సరే మనం వచ్చినాం అనుకో, రాత్రి రథం ఉంచుతారు కదా. ఓకే తెల్లగానే కావాలంటే పోదాము. 6 గంటలకు కాకపోతే 7 గంటలకు రండి. ఓకే సరే. ఎప్పుడు నెక్స్ట్ 2 months అనుకుంటే ఇంకా ఫిబ్రవరిలో 2 months. పౌర్ణమి అయినాక 3 days. ఓకే అవునా, అంత చిన్న ఉన్నప్పుడు దోశ వీళ్ళే సంబంధం వీళ్ళే నాన్నకి. మమ్మీకి తెలిసిన వాళ్ళందరూ వచ్చేసి బయటకు వచ్చి మరి మాట్లాడుతున్నారు. ఇంకా తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. మొన్న ఆల్రెడీ శివాలయం టెంపుల్ వీడియో మీరు చూసే ఉండొచ్చు. ఇప్పుడైతే సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, వేణుగోపాల స్వామి టెంపుల్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి సర్కస్ జరుగుతుంది అనుకుంటా. చాలా బాగుంది కదా బయట నుంచి అయితే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.